హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్ట్రింగ్ని రీడ్ చేసి ఆ స్ట్రింగ్ పాలిండ్రోమో కాదో చెక్ చేసే ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్ మీరు అనుకోవచ్చు, సార్ ఇది ఆల్రెడీ చెప్పేసారని చెప్పి. సో నేను చెప్పింది ఏంటంటే రెడీమేడ్ ఫంక్షన్స్ ఏమీ ఉపయోగించకుండా మాన్యువల్గా లాజిక్ రాసి చెక్ చేయడం. ఈరోజు ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఉపయోగించి మనం ఒక స్ట్రింగ్ని పాలిండ్రోమో కాదో ఎలా చెక్ చేస్తాం అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మీరు లాజిక్ ఇలా రాయాలి. ఫస్ట్ ఏంటంటే ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలి యూజర్ దగ్గర నుండి. దాని తర్వాత ఆ స్ట్రింగ్ని వేరే స్ట్రింగ్కి కాపీ చేయాలి. సో నేను ఇక్కడ వేరే స్ట్రింగ్ నేమ్ ఆర్ఈవి అని తీసుకున్నాను, రివర్స్ అని చెప్పి. సో మీ మెయిన్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే ఇంకొక వేరియబుల్లో కాపీ అవుతుంది అండ్ ఆ వేరియబుల్ పేరు ఆర్ఈవి. దాని తర్వాత ఏంటంటే మీరు ఆ ఆర్ఈవిలో ఉన్న స్ట్రింగ్ని రివర్స్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? బై యూజింగ్ ఎస్టీఆర్ ఆర్ఈవి ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఒరిజినల్ స్ట్రింగ్ని మీ రివర్స్ అయిన స్ట్రింగ్ని కంపేర్ చేయండి. రెండు ఈక్వల్ అయితే అది పాలిండ్రోమ్, లేకపోతే కాదు. ఫ్రెండ్స్, క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు ఎస్టీఆర్ సిపివై ఫంక్షన్ని, ఎస్టీఆర్ ఆర్ఈవి ఫంక్షన్ని, ఎస్టీఆర్ సిఎంపి ఫంక్షన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇస్ ఇట్ క్లియర్? సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇది సి ఫ్రీ ఐడి అండ్ పాలిండ్రోమ్ str1.c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి, క్యారెక్టర్ str ఆఫ్ 50, ఇంకొక స్ట్రింగ్ కూడా కావాలి కదా, సో రివర్స్ ఆఫ్ 50. నా ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ స్ట్రింగ్, ఫస్ట్ స్ట్రింగ్ని రీడ్ చేస్తున్నాను. ఓకే, scan of %s, ampersand of str. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ str అనేది మీ మెయిన్ స్ట్రింగ్, ఒరిజినల్ స్ట్రింగ్. ఓకే, దీన్ని ఆర్ఈవిలో కాపీ చేయండి. strcpy. ఓకే, మీ టార్గెట్ ఏంటి? ఆర్ఈవి. ఓకే, ఆర్ఈవిలోకి రీచ్ అవ్వాలి మీ స్ట్రింగ్. సోర్స్ ఏంటి? str. ఓకే, సో ఆర్ఈవి ఉన్న వేరియబుల్లో మీరు మీ స్ట్రింగ్ని కాపీ చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఆర్ఈవి అనే వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ని మీరు రివర్స్ చేయాలి. strREV ఆఫ్ మీ రివర్స్ వేరియబుల్ నేమ్, మీన్ స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఏంటి? రివర్స్. సింపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు కంపేర్ చేయండి. ఇఫ్ strcmp, ఓకే, అండ్ మీ ఎస్టీఆర్ని అలాగే రివర్స్ని రెండింటిని కంపేర్ చేయండి. రెండు ఈక్వల్ అయితే మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది కదా. ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుందని చెప్పి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో strcmp ఫంక్షన్ ఒకవేళ 0ని రిటర్న్ చేసింది అనుకోండి, ప్రింట్ ఆఫ్ %s ఈజ్ పాలిండ్రోమ్. నెక్స్ట్ strని ప్రింట్ చేయండి. సింపుల్. ఎల్స్ ప్రింట్ ఆఫ్ %s ఈజ్ నాట్ పాలిండ్రోమ్ అండ్ ఎస్టీఆర్ని ప్రింట్ చేయండి. సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, అంటే మీ చేత స్ట్రింగ్ ఫంక్షన్స్ని ఒక ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ని మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో F5 సింపుల్. ఆతిష్ నా పేరు ఎంటర్ చేసాను. ఆతిష్ ఈజ్ నాట్ పాలిండ్రోమ్ అంటుంది. మేడం ఈజ్ పాలిండ్రోమ్. ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఎంత సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఈ ప్రోగ్రామ్ని రాయగలిగాము. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక అడ్వాంటేజ్ని చెప్పాలనుకున్నాను మీకు. మన దగ్గర రెడీమేడ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ని మనం డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి మన పర్పస్ని బట్టి వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే. ఇజ్ ఇట్ క్లియర్? గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.